నేను కోవేటికి కొత్తగా వెళ్ళినప్పుడు అసలు చాలా చిన్న వయసు నాది. చిన్న వయసు కాకపోతే మనకు పరిస్థితులు సరిలేక మా ఆయన వద్దంటే కూడా నేను వెళ్ళి పిల్లోళ్ళు ఉండారు, వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు ఏమి అని నేనైతే ఆలోచించేసి కోవేట్కి వెళ్ళినాను కొత్తగా. అసలు జీరో నాలెడ్జి. కోవేట్లో ఏం జరుగుతుందని కూడా తెలీదు. ఇప్పటికన్నా కూడా అప్పుడు చాలా బ్యాడ్గా చెప్తూ ఉన్నారు. కొడతారంట, చంపేస్తారంట, సిగరెట్లతో కాలుస్తారంట, ఎట్లా బ్యాడ్గా చెప్పుకుంటా ఉన్నారు. అలాంటప్పుడు కూడా నేను భయపడలేదు. ఒకే నిర్ణయంతో నేను కువైట్కి వెళ్ళినాను. అప్పుడు 2010లో అనుకుంటా, సంథింగ్ 2010 2009 లాస్ట్లో అని తెలీదు. మా పాపకి తెలుసు, అది మా అక్క కూతురికి. వెళ్ళినాను. అప్పుడు కూడా నాకు ఎలాంటి తెలివి అస్సలు జీరో. కాకపోతే నాకు డబ్బులు అన్నది దండిగా కావాలి, కష్టపడాలి, మా ఆయనకి నేను సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో అయితే చిన్నపిల్లలు ఎలా చదివించాలి, ఎలా పోషించుకోవాలి, మా ఇద్దరికి ఎలాంటి హెల్ప్ అన్నది ఎవరు లేరు. మా ఆయన నేను ఇద్దరం కష్టపడితేనే మీ ఫ్యామిలీని పోషించగలుగుతామని నాకు అదొక భయం పుట్టేసి నేనైతే కువైట్కి వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళినా కానీ భాష అయితే అస్సలు రాదు. నేనైతే మా ఆయనకి ఒక కండిషన్ పెట్టి వెళ్ళినాను. ఇంటికాడ వెళ్ళేటప్పుడు నా దగ్గర ఫోన్ ఇస్తారో ఎవరో నాకైతే తెలియదండి. నువ్వు మటుకు ప్రతిరోజు పొద్దున్నీ సాయంత్రం ఫోన్ అయితే నాకు ప్రతిరోజు చేయాలని చెప్పి వెళ్ళినాను. తన కాడ డబ్బులు ఉందో లేదో పనికి పోయి నాకు మేడం ఫోన్కి అయితే పొద్దున్నీ సాయంత్రం ప్రతిరోజు కూడా చేసేవాడు ఫోను. కనీసం లేదంటే 1 సంవత్సరం 1.5 సంవత్సరం వరకు కూడా డైలీగా చేసేవాడు. తన పని డబ్బులు తెచ్చి ఫోను బిల్ అనేది కట్టేది. అలాంటప్పుడు కూడా నేను భాష నేర్చుకోవాలని చాలా కృషి చేసినాను. భాష రాకపోయినా కూడా నేను వంట చేసేది కూడా నేర్చుకొని నేను అనుకునేది సాధించి జీతాలు చాలా ఎక్కువగానే ఇస్తారు నాకైతే. నేను వంట పని చేస్తా, ఇంట్లో క్లీనింగ్ చేస్తా, బట్టలు ఉతుకుతా. ఈ పని నాకు రాదు, ఆ పని నాకు రాదు మేడం, నేను చెయ్యలేను, నాకు డబ్బులు అంత అవసరం లేదని నేనైతే ఎప్పుడూ కూడా ఎనుగు తొక్కలేదు. ధైర్యంగానే నేను అన్ని పనులు చేస్తా. పని మనిషి అయితే ఇంకొక మనిషి అవసరంలా. ఇద్దరు పని మనుషుల్లో నేనే కష్టపడతాను. నాకు నిద్ర లేకపోయినా పర్వాలేదు, టయానికి తినకపోయినా పర్వాలేదు, నాకు డబ్బులు అవసరం కాబట్టి ఇద్దరు పని మనుషులు పని నేనే ఒక్కదాన్ని చేసి వచ్చినాను. ఇన్ని ఏళ్ళు కూడా నేనైతే కనుక మంచిగానే సంపాదించుకున్నాము. మంచి జీతాలు కూడా ఉన్నాయి. మీరు కూడా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అన్నది కష్టపడండి. అనుకునేది సాధించాలంటే మనం ఒక మెట్టుకి దిగి తగ్గే బ్రతకాలి ఆ దేశానికి వెళ్ళినప్పుడు. అది మటుకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకోసమే చెప్తున్నాను. సరేనా? బాయ్ ఫ్రెండ్స్.